ప్లీజ్ ఇప్పటికైనా స్టూడెంట్స్ చేసుకున్న సూసైడ్స్‌ని ఆపడానికి ట్రై చేయండి. ఎందుకిలా చెప్తున్నానో తెలుసా? చాలా ప్రెషర్ పెడుతున్నారు స్టూడెంట్స్ మీద. కాలేజ్‌లో, ఇంటి దగ్గర, ట్యూషన్స్ అని. వర్క్ ప్రెషర్ చాలా ఉంటుంది. దానివల్ల సూసైడ్స్ చాలా ఎక్కువైపోతున్నాయండి. పేరెంట్స్ అయితే మెయిన్ ర్యాంక్, 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 ర్యాంక్. ర్యాంక్ లేకపోతే మీ పిల్లల్ని మీరు పెంచుకోలేరా? ర్యాంక్ లేకపోతే మీ పిల్లల్ని మీరు చూసుకోలేరా? తను జాబ్ తెచ్చుకుంటేనేనా మీరు చూసుకునేది? జాబ్ లేకపోతే మీరు పెంచుకోరా మీ పిల్లల్ని? మరెందుకన్నారండి పెంచుకోలేకపోతే? ఒక్క మాట చెప్పండి. పిల్లలు ర్యాంక్ తెచ్చుకుంటేనే పెంచుకుంటాము, జాబ్ చేస్తేనే చూసుకుంటామంటే అది లైఫ్ కాదండి. మీ పిల్లలు ఓడిపోయినా, గెలిచినా ప్రతి దాంట్లో మీరు తోడుండి నువ్వేమైనా చేయగలవని చెప్పేవాళ్ళే పేరెంట్స్ అండి నా దృష్టిలో అయితే. నువ్వు ఓడిపోయావు, వేస్ట్ నువ్వు, ఇంక నువ్వు దేనికి పనికిరావు అనేవాళ్ళైతే పేరెంట్స్ కాదండి నా దృష్టిలో. ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి. ఎందుకిలా చెప్తున్నానంటే ప్రతి స్టూడెంట్ ఆవేదన కోసం నేను చెప్తున్నాను ఈరోజు. ఎందుకిలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో. మీకు నచ్చొచ్చు నా మాటలు, నచ్చకపోవచ్చు. దాంట్లో మీ ఇష్టం, తప్పైతే నాది కాదు. ఎందుకంటే స్టూడెంట్స్ చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ పేరెంట్స్ టార్చర్. అండ్ కాలేజ్‌లో వాళ్ళు పెడుతున్న టార్చర్‌కి మాత్రమే స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నాడు. ర్యాంక్, ర్యాంక్, ర్యాంక్. ర్యాంక్ అనేది దేనికి పనికిరాదు ఫ్యూచర్‌లో. నిజం చెప్తున్నాను. నేనొకైతే ఒక స్టోరీ చూసాను. ఏంటంటే ఒక అమ్మాయికి 150 సర్టిఫికేట్లున్నాయి కాలేజ్‌లోని. కానీ తనకొక్క జాబ్ కూడా లేదు. ఎందుకో తెలుసా? బికాస్ ఆఫ్ ఆ అమ్మాయికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదండి బాబు. బయట ఏం జరుగుతుంది? సొసైటీ ఎలా ఉంది? ఇప్పుడు జనరేషన్ ఎలా మారిపోయారు? ఏది కూడా తెలీదు. అందుకోసమనే ఆ అమ్మాయికి జాబ్ అయితే ఎవ్వరు ఇవ్వలేదు. మీ పిల్లలకి చదువు ఒక్కటే నేర్పించొద్దు. బయట సొసైటీ ఎలా ఉంది? ఇప్పుడున్న జనరేషన్ ఎలా మారిపోయారు? అనే ప్రతీదీ మీ పిల్లలకి తెలియాలి. చాలా జనరల్ నాలెడ్జ్ అనేది అవసరం. బుక్స్‌లో ఉన్న నాలెడ్జ్ అయితే మీ పిల్లలకి సరిపోదు. జాబ్ ఇంటర్వ్యూకెళ్తే బుక్స్‌లో ఉన్న నాలెడ్జ్ అయితే సరిపోదు. జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్ చాలా అడుగుతారు. మీ పిల్లల మీద ప్రెషర్ తగ్గించండి. ఇవన్నీ కూడా నేర్పించండి. సూసైడ్స్ అనేవి ఆపండి. స్టూడెంట్స్ ఎందుకో సూసైడ్ చేసుకోరు. మెయిన్ పేరెంట్స్ వల్లే సూసైడ్స్ చేసుకుంటున్నారండి ఇప్పుడున్న జనరేషన్‌లోనైతే. దయచేసి పేరెంట్స్ వాళ్ళని సపోర్ట్ చేయండి. అంతేగాని వాళ్ళు ఓడిపోయినప్పుడు నువ్వు వేస్ట్ అని మాత్రం అనొద్దు.